ప్రభు మన జీవితాల్లో ఆయన మార్పు లేని దేవుడిగా ఉన్నాడు. ఆయనే కనుక వస్తే ఏం జరుగుద్ది జీవితాలకు అనేది మనం ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటి అధ్యాయము 21 నుంచి చదువుతున్నా నేను. అంతట వారు కపెర్నహూములోనికి వచ్చిరి. ఇప్పుడే ఆయన డైరెక్ట్గా రావడం కపెర్నహూముకి వచ్చాడు. గలిలయ ప్రాంతంలో కొంతమంది శిష్యులను సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు కపెర్నహూముకి వస్తే ఏం జరిగిందంట, వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలె వారికి బోధించెను. కనుక వారు ఆయనకు బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండెను. ఏంటంటే ఎక్కడ అప్పటికి ప్రతి ప్రాంతంలో సినగోగ్ సమాజ మందిరాలు ఉండేవి. సో ఆ సమాజ మందిరాల్లోనే వారు ప్రతి శనివారం కూడుకునేవారు. సో ఆ సమాజ మందిరాలకు ప్రభు వెళ్ళి వాళ్ళకి బోధిస్తుంటే ఆ మందిరంలో సమాజ మందిరంలో ఎవడున్నాడట, అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండేది. ఎక్కడున్నాడు? సమాజ మందిరంలోనే ఉన్నాడట. మందిరంలో దురాత్మలు ఉంటాయా? ఏమండి, మందిరంలో దురాత్మలు ఉంటాయా? కొంతమంది తల ఊపుతున్నారు. మందిరంలో దురాత్మలు ఉంటాయా? ఉన్నాయండి, ఉన్నాయి. కానీ బ్రదరు చాలా కాలం వచ్చి వెళ్ళిపోతున్నాడు, ఏమి డిస్టర్బెన్స్ లేకుండా. చాలాసార్లు ఈ దురాత్మ పీడితులైన వారు వస్తారు, వెళ్ళిపోతారు, వాళ్ళకి నష్టం లేదు, మనకి నష్టం లేదు అన్నట్టు ఉంటుంది. ఏదో రోజు పట్టుబడతారు, రైట్? మందిరంలో ఉన్న ఈ దురాత్మ అంటే దయ్యము పట్టిన వ్యక్తి, రైట్? అపవిత్రమైన వ్యక్తి ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడట, ఆ సమయంలో వారు సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండేను. వాడు, నజరేయుడగు యేసు, మాతో నీకేం పని? మమ్మల్ని నశింపచేయడానికి వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేశాడు. ఎవరు అడిగారు వీడిని? ఎవరు అడిగాడు? ఎవరు అడగలే. మరి ఎందుకు అన్నాడు? పోయే కాలం అంటే ఆ మనిషిని విడిచిపెట్టి పోయే కాలం వచ్చేసిందండి. కనుక వాడికి టైం దగ్గరికి వచ్చేసింది. ఎందుకని? ఇక దయ్యం పట్టినవాడు మందిరంలో ఉండటానికి వీలు లేదు. యేసు ప్రభు లేనంత వరకు డ్రామాలు ఆడొచ్చు. అపవిత్రాత్మ పట్టిన వ్యక్తులు సో ఆడొచ్చు. కానీ ఎప్పుడైతే ప్రభు ఎంటర్ అయ్యాడో ఏం చేయాలంట? అపవిత్రాత్మ విడిచి వెళ్ళిపోవాలి. కనుక వాడే రెచ్చిపోతున్నాడు. ఓ నజరేయుడైన యేసు, మాతో నీకేం పని? చదవండి ఒకసారి. వాడు, నజరేయుడు యేసు, మాతో నీకేమి? మమ్మల్ని నశింపజేయడానికి వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసి. ఏంటంట? నీవు దేవుని పరిశుద్ధుడు అయ్యా, నువ్వు దేవుని కుమారుడు చెప్పొచ్చు. నువ్వు దేవుని కుమారుడు, పరిశుద్ధుడవు. నువ్వు ఎందుకు వచ్చేసావు? అప్పుడే మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చేసావా? మమ్మల్ని ఇలా ఉండని కూల్గా ఉండాం. ఇంకా కుదరదు. ఇంతవరకు ఉన్నారు. అది దేవుని శాపం వల్ల ఆ గలిలయ ప్రాంతం అంతా ఇట్లాంటి చీకటిని అనుభవించింది. ఇప్పుడు ఆయన వాగ్దాన ప్రకారం యెషయా ప్రవచనం 9:1-3 ప్రకారము వెలుగు వచ్చేసింది. కనుక నీడంతా ఏమైపోవాలి? వెళ్ళిపోవలసిందే. సో నేను వచ్చాను, యూ ప్లీజ్ గెట్ అవుట్. ప్రభు ఏమంటాడు? అందుకు యేసు, ఓరకుండుము, వాని విడిచిపోము. అంతే. ఏమన్నాడట? కీప్ క్వైట్, గెట్ లాస్ట్. ఏంటంట? నోరు మూసుకో, అతను విడిచిపెట్టి వెళ్ళిపో. ఓరకుండుము, వాని విడిచిపోమ్మని దాన్ని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వాన్ని వెలువెల్లాడించి పెద్ద కేక వేసి వాన్ని విడిచిపోయాను. అందరూ విస్మయం ఉంది. ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే, ఇంతవరకు మనం ఇలాంటి చూడలేదు. ఇంతవరకు ఆ సార్ కూడా పెద్ద బహుశా ఏం చేసేవాడు, ఈ దురాత్మ పట్టేవాడు ఆ సమాజ మందిరంలో ఏం చేసేవాడు? ప్రభువు నానంత వరకు ఏమైనా చేసేసేవాడు. కానీ ఇప్పుడు ఆ మరణఛాయి పోయింది, వెలుగు వచ్చింది, వీడు ఉండలేడక కదండి. ఒక మాట చెప్పనా మీకు, ఎవడును తరుముకుండానే దుష్టుడు పారిపోతాడు. ఎవరు తరమక్కర్లే, వాడి కాడికే గిలలు కొట్టేసుకుంటాడు. మనం కొంచెం ఓపిక కలిగి ఉండాలి. ఇంకా యేసు ప్రభుతో ఉంటే చాలు కదండి. యేసు ప్రభు ఇక్కడ మనం ఆ సీన్ గమనిస్తే పని ఆయన వచ్చి ఓ దురాత్మ అని అనలే, డైరెక్ట్గా వాడే అన్నాడు. లేచి ప్రార్థన చేద్దాం, లేచిగా, ఓ నజరేయుడైన యేసు, నువ్వు మాతో ఏం పని వచ్చావు? మమ్మల్ని ఎవరు అడిగారు? టైం వచ్చేసిన దగ్గరికి పోయాడు. ఇప్పుడు ఈ ఇశ్రాయేల్ అందరికీ క్వశ్చన్, ఇంతవరకు ఈ పెద్ద ఇన్ని పనులు చేశాడు ఆయన, అబ్బోబో ఇంత కబుర్లు చెప్పేవాడు, ఇదా విషయం?
ఇప్పుడు ఏమైపోయాడు? సైలెంట్గా వందనాలండి అయ్య గారు అంటున్నాడు. ఇంతకుముందు చాలా రెబల్. అలాగ ఉంటుంది పరిస్థితి. సో ప్రభు గలిలే ప్రాంతం లేదా కపెర్నహూము వెళ్ళంగానే అక్కడ ఫస్ట్ జరిగిన కార్యం ఏంటంటే ఇక్కడ లెక్కల ప్రకారం అలాగా. సో అందరూ విశ్వయం ఉంది, ఇదేమిటో, ఇది కొత్త బోధగా ఉందే, ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వెంటనే ఆయన గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతం అంతటా చాలా తొందరగా వ్యాప్తి చెందేసిందండి. ఎందుకనండి? అంత దుఃఖంలో ఉన్నారు. ఎక్కడ చూసినా ఈ దురాత్మలు, దెయ్యాలు, లేకపోతే రోగాలు, ఇదే పరిస్థితులు గలిలయ ప్రాంతం. అది ఎందుకని? అది శాపము. దేవుడు జెబులును నఫ్తాలిని అవమానపరిచాడు. బాధపడిన దేశం మీద మబ్బు నిలవలేదు, ఎంతో వేదన. కానీ టైం వచ్చేసింది దానికి. ఎల్లకాలం ఆయన కోపించేవాడు కాడండి. ఎల్లకాలం కోపిస్తే ఏమైపోద్దండి? జీవితం అయిపోతుంది. కానీ ఆయన ఎల్లకాలం కోపించేవాడు కాదు, కృప చూపించే కాలం వచ్చేసింది. ఆయన ఎంటర్ అయిపోయాడు. ఆయన ఎంటర్ అయితే ఏమవ్వాలి? దెయ్యాలు విడిచి వెళ్ళిపోవాలి.